అందరికీ నమస్కారం అండి. ఇట్లో మీ కృష్ణవేణి ఛానల్. ఈ వీడియోలో శివరాత్రి రోజు మొదలుపెట్టి సంవత్సరం వరకు చేసుకునే పార్థివలింగాల వ్రతము, ఇది ఏ విధంగా చేస్తారో తెలుసుకుందాం. మనము పుట్టమన్నును తెచ్చుకొని దానిలో కొంచెం గంగనీరును పోసి శివలింగాన్ని తయారు చేసుకోవాలి. లేదా గంగమట్టితో కూడా ఈ శివలింగాన్ని తయారు చేసుకోవచ్చును. వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందండి. వీడియో చివరి వరకు చూడండి. పార్థివలింగాల వ్రతం కోసము శివరాత్రి రోజు 12 శివలింగాలను వీడియోలో చూపిన మాదిరిగా తయారు చేసి, శివునికి విభూది అంటే చాలా ఇష్టము. మనము చేసిన శివలింగాలకు విభూది 3 రేఖలుగా పెట్టి పూజ చేయాలి. శివరాత్రి రోజు మొదలుపెట్టి సంవత్సరం వరకు ఒక్కొక్కటి చొప్పున మట్టితో శివలింగాన్ని చేసి ప్రతిరోజు పూజ చేయాలి. ఇలా సంవత్సరం పాటు చేసిన తర్వాత వాటినన్నింటినీ కలిపి ఒక నదిలో వదిలివేయాలి. తరువాత ఉద్యాపన కోసము ఒక వెండి లింగము లేదా వెండితో చేసిన అచ్చులు కూడా దొరుకుతున్నాయండి. లేదా శివుని యొక్క వెండి అచ్చు మరియు పత్రిదళము. ఈ మధ్యలో కొంతమంది పార్థివలింగాన్ని చేసి ప్రతిరోజు లింగంకు పూజ చేసి ఒక రుద్రవత్తిని కూడా వెలిగించుకుంటున్నారు. అలా మీరు వెలిగించినట్లయితే ఒక వెండి మాణిక్యాన్ని కూడా ఉద్యాపన కోసము బ్రాహ్మణునికి ఇవ్వవలసి ఉంటుంది. అది మీ ఇష్టము. ఒకవేళ మీకు వీలు కాక ఎప్పుడైనా శివలింగమును చేసి పూజించలేకపోయినచో, ఎన్ని రోజులైతే చేయలేదో వాటిని లెక్కబెట్టుకొని మళ్ళీ అన్ని శివలింగాలను చేసి పూజించాలి. నేను వీడియోలో 12 శివలింగాలను చేసి కొద్దిగా డెకరేషన్ చేసి పూజించానండి. మీరు మీ వీలును బట్టి ఎలాగైనా చేసుకోవచ్చు. ఈ పార్థివలింగాల వ్రతమును నేను పట్టుకున్నప్పుడు నందిని చేయలేదండి. ఈ మధ్యలో చాలామంది మట్టితో నందిని కూడా చేసి పూజిస్తున్నారు. అది కూడా మీకు ఇష్టమున్నచో నందిని కూడా పెట్టి పూజించవచ్చును. మీరు నందిని పెట్టి పూజించినచో బ్రాహ్మణునికి వెండి నందిని కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఉద్యాపన కోసము ఒక బ్రాహ్మణునికి వెండి శివలింగము లేదా వెండి అచ్చు, వెండి పత్రిదళము లేదా వెండి పత్రిదళము అచ్చు, మరియు మీరు రుద్రవత్రి వెలిగించుకున్నట్లయితే ఒక వెండి మాణిక్యము, దానితో పాటు దక్షిణ తాంబూలము మరియు స్వయంపాక దానము చేయాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.